ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మార్క్స్ ఎలా అలాట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత సెక్షన్ 1 నుంచి డైరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చారు. మీకు 1 to 16 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో పిఎస్లో ఉంటాయి. 17th నుంచి మీకు ఎన్ఎస్ మొదలవుతుంది 17th నుంచి. సో కాబట్టి 17th నుంచి డైరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చారు మనకి సెక్షన్ 1 అని చెప్పేసి. 1 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అట్లాగే 20లో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ 3 ఆన్సర్స్ ఇచ్చారు. ఎనీ 1 రెలవెంట్ ఆన్సర్ షుడ్ బి కన్సిడర్డ్. పైన ఇచ్చిన మూడిట్లో ఏ ఒకటి రాసినా సరే రెలవెంట్గా ఉన్నది దానికి మార్క్స్ అనేవి మీకు అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే ఇక్కడ 3 కరెక్ట్ ఆన్సర్లో ఏ ఒకటి రాసినా సరిపోతుంది. 23లో నోట్ ఎనీ 2 రెలవెంట్ క్వశ్చన్స్ షుడ్ బి కన్సిడర్డ్. ఏవైనా సరే ఒక 2 రెలవెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లెక్కలోకి తీసుకుంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్